SNVHS మన గ్రూప్ అందరం వీడియో ఒక్కడికని కాదు ప్రతి ఒక్కడికి హెల్ప్ చేస్తూ అన్ని విషయాలలో షేర్ చేసుకుంటూ మేము అందరం ముందుంటాం. మా అందరితోటి సపోర్టింగ్గా ఉండి అందరినీ మా ఎస్ఐ శ్రీకాంత్ మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక్కొక్క చెయ్యి వేస్తూ గట్టిగా మేము ఇది నిర్ణయించుకొని పెద్ద ఎత్తున మేము సక్సెస్ చేసినాం. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా అందరం కలిసి హెల్ప్ చేస్తామని కోరుకుంటూ సెలవు. మేము నిజామాబాద్ సంబంధించిన మాణిక్ భవన్ స్కూల్లో చదువుతున్న 2003-2004 బ్యాచ్ సంబంధించిన విద్యార్థులు. రీసెంట్గానే మేము గెట్ టుగెదర్ ఫంక్షన్ కూడా కంప్లీట్ చేసుకొని కొత్త సొసైటీని ఫామ్ చేసుకొని అందరం ఆరోగ్య రీత్యా అందరు బాగుండాలి, ఏదైనా సహాయం చేయాలని ఒక అడుగు ముందుకేసాము. ఆ అడుగులో భాగంగా ఇలాంటి పరిస్థితి జరిగిన మా నరేష్ స్నేహితుడికి చిన్న పిల్లలు, తల్లిదండ్రి లేకపోవడం, ఇలాంటి అన్ని కారణాలు వాడిని అసలు ఒక దారుణమైన పరిస్థితికి తీసుకుపోయింది. ఆ పరిస్థితులను అధిగమించడానికి మా స్నేహితుల బృందం అంతా కలిసి నాట్ ఓన్లీ మాణిక్ భవన్, అసలు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో ఫండ్స్ మాకు తెలియదు, అంతమందికి ఈ మైక్ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వాళ్ళందరికీ ఎట్లాంటి సహాయం ఉన్నా ఎప్పుడైనా మేమందరం కూడా వాళ్ళకి తోడుంటాం. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఆదుకోవడమే కాదు, వీళ్ళను ఎన్నో రకాలుగా మనం ముందుకు తీసుకుపోతున్నాం. ఇన్ ఫ్యూచర్ కూడా ఏదైనా ఉంటే మనం వీళ్ళకి హెల్ప్ చేద్దాం. ఇంకా మా ఫ్రెండ్స్ నుంచి ఎల్లప్పుడూ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మేము చదివిన స్కూల్ కూడా గొప్ప స్కూల్, ఇంత మంచి విలువల్ని నేర్పింది మాకు. వాడిని వదులుకున్న కారణాలు అయితే మాకు అసలు దూరం అవ్వట్లేదు. ఇంకా ఎనీహౌ ఊరి ప్రజలకు కూడా చాలా ధన్యవాదాలు. వాళ్ళు కూడా మస్తు హెల్ప్ చేస్తున్నారు కొన్ని విషయాలలో. వాళ్ళకి ఇంకేదైనా ఉంటే కూడా వాళ్ళకి తోడుండని మేము కూడా అన్ని రకాలుగా వీళ్ళతో ఉంటాం. థ్యాంక్ యూ. మాణిక్ భవన్ 2023-2024 వరకు నరేష్ మేమందరం కలిసి చదువుకున్నాము. కొన్ని కారణాల రీత్యా అనారోగ్యంతో అనుకోకుండా చనిపోయాడు మా ఫ్రెండ్. సో వాడి ఫ్యామిలీ ఫ్యూచర్ బాగోగుల కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం అన్నట్టు మేమందరం కలిసి చేయూతగా ఒక యూనిట్గా అయిపోయి మనిషికి డబ్బులు వేసుకుని ఒక 4 లక్షల రూపాయలు జమ చేసుకున్నాము. జమ చేసుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చినాము. చిన్న చేయగలిస్తేనే భుజం గట్టిగా పడుతుంది. సో అట్లా మేమందరం తోచినంత సహాయం చేసుకొని ఈ 4 లక్షలు ఇప్పుడుగా ఇచ్చాము. కానీ ఫ్యూచర్లో ఇలాంటి బాధ్యతలు ఉన్నా, ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నా కూడా మేము ఉంటామని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాము. ఆనందంలోనే కాదు, ఆపదలోనూ కూడా నిజమైన స్నేహాన్ని నిరూపించుకునేటటువంటి బ్యాచ్ మాది 2023-2024 మాణిక్ భవన్ బ్యాచ్. ఇది చాలా గొప్పగా చెప్తున్నాము. అండ్ ఇంతేకాకుండా మేమందరము మొన్న రీసెంట్గా ఒక మాణిక్ భవన్ SNVHS సొసైటీని ఫామ్ చేసుకున్నాము. ఆ సొసైటీలో ఫామ్ చేసుకున్న విధంగా మేము నడుచుకుంటూ ఇట్లాంటి పెద్ద అమౌంట్ను కలెక్ట్ చేయగలిగాము. అందులో నరేష్ కూడా ఒక సభ్యుడే. తను కూడా కరోనా టైంలో కానీ చాలా సేవలు అందించాడు, బ్లడ్ బ్యాంక్లో సేవలు అందించాడు. సో అట్లాంటి క్యాండిడేట్కి ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం. కానీ ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా కూడా మేము అండగా ఉంటామని వాళ్ళ ఫ్యామిలీకి ఒక ధీమాని ఇద్దామని చెప్పేసి ఈరోజు తన అత్తగారి లేనటువంటి ఐలాపూర్ గ్రామానికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. సంతోషం. మా మిత్రుడు అకాల మరణం చెందడం వల్ల మాది వచ్చేసి 2003-2004 బ్యాచ్. మాది వచ్చేసి నిజామాబాద్ నుంచి. మా మిత్రులందరూ కలిసి మా స్కూల్ బ్యాచ్ వచ్చేసి 110 మంది ఉంటాము. సో ఇది అకాల మరణం చెందడం వల్ల మేము కూడా చాలా
మనసు దుఃఖానికి గురయ్యాము. సో ఇలాంటి పరిస్థితి మా ఫ్రెండ్ సర్కిల్ ఎవరికి రావద్దని మేము కూడా అనుకుంటున్నాము. సో అదేవిధంగా ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయని మేము కొంతకాలం ముందు స్కూల్ ఫంక్షన్ చేయడం జరిగింది గెట్ టుగెదర్. సో అక్కడనే మేము నిర్ణయించుకున్నాము ఫర్దర్గా ఏదైనా ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతాయని. సో దాంతోపాటు మేము ఒక సొసైటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో కూడా చాలామంది సభ్యులు మా ఫ్రెండ్స్ కూడా పాల్గొనడం జరిగింది. సో అట్లాంటి విషయాలల్లో ఇట్లాంటిది తొందరగా వస్తామని మేము కూడా అనుకోలేము. చాలా బాధాకరమైన విషయము. ఇలాంటి జరిగిన తర్వాత కూడా మా ఫ్రెండ్ సర్కిల్ అందరు కలిసి తలొక చేసి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ ఫ్యామిలీలు అందరు కలిసి తల ఎంతో సాయం చేసి ఇంత అమౌంట్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మాకు ఆర్థిక సాయం చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనము. అలానే ఈ ఊరు కూడా మాకు సాయం చేసినందుకు వాళ్ళకు కూడా ముందు సహాయపడాలని తోడుండాలని మేము కూడా మా ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి సహాయం అయినా సరే ముందుకు అడిగేసి మేము ముందు ఉంటామని కోరుకుంటున్నాం. నరేష్ మృతి చెందిన కారణంగా ఈరోజు ఇక్కడ వాళ్ళ ఇంటికి వచ్చి వారికి ఆర్థిక సాయంగా ఒక 4 లక్షల రూపాయలు వారి ఇంటికి వారి పిల్లల కోసం చదువు నిమిత్తము ప్లస్ వాళ్ళ ఎదుగుదల కోసము 4 లక్షల రూపాయలు ఆర్థిక సాయంగా మేము అందిస్తున్నాము. మా మిత్రుడు ఎస్ఎన్వి స్కూల్ మాణిక్ భవన్ నిజామాబాద్ నుంచి మేము అందరం వచ్చాము. మా మిత్రుడు మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నాము. మా మిత్రుడి కోసం ఇక్కడ మరణించి ఒక 10 రోజులు జరుగుతుంది. ఆయన కోసం ఆర్థిక సాయంగా మా మిత్రులందరూ కలిసి ఒక 4 లక్షల రూపాయలు జమ చేసి అతనికి ఆర్థిక సాయం చేయడానికి వచ్చాము.